యుద్ధం మొదలైంది. యుద్ధమా? ఎవరికి? మనకి, మన శత్రువుకి. హిందుస్థాన్కి, పాకిస్తాన్కి. అంత బేస్ వాయిస్ లో చెప్పక్కర్లేదు. అయినా మనకేంటి నష్టం? నష్టం జరిగేదే మనకి. ఎలా? పాకిస్తాన్లో ముస్లింలు మాత్రమే ఉన్నారు, కానీ మన హిందుస్థాన్లో హిందూ ముస్లిం భాయి భాయి అని నడుచుకునేలాగా అందరూ ఉన్నారు. మరి ఇంకెందుకు ప్రాబ్లం? అక్కడే ఉంది సమస్య అంతా. శత్రువు ఎక్కడో పాకిస్తాన్లో లేడు, మనలోనే ఉన్నాడు, మన భావనలోనే ఉన్నాడు. మాట్లాడతారండి, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. అరే, బాహ్య శత్రువుల కన్నా అంతఃశత్రువులు అత్యంత ప్రమాదకారులు. మనం అన్ని మతాలు ఒకటే అనుకుంటాం, అన్ని కులాలు సమానమే అని భావిస్తాం. కానీ 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 పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కొందరు ఉగ్రవాదులు ఈ దేశంలోకి చొరబడి ఈ దేశంలో ఉన్న అమాయక ప్రజలని ప్రాణాలు తీస్తున్నారు. వాళ్ళని మత విద్వేషాలతో రెచ్చగొడుతున్నారు. మన వాళ్ళందరూ మన అన్నదమ్ములు లాంటి వాళ్ళు. కాదని ఎవరన్నారు? కాదని ఎవరన్నారు? మీరేగా అంటున్నారు. పైగా మనది సెక్యులర్ స్టేట్, సెక్యులర్ కంట్రీ. అందరూ సమానమనే భావనతో మెలుగుతున్న వాళ్ళం. కానీ కానీ ప్రస్తుతం మన ఉనికికే భంగం కలిగే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? యుద్ధం చెయ్యాలి. ఏంటి? మళ్ళీ చెప్పండి. యుద్ధం చెయ్యాలి. మనం ఏమన్నా సైనికులమా యుద్ధం చేయడానికి? కనీసం పోలీసులు కూడా కాదు. కానీ అంతకన్నా బలవంతులం, పౌరులం, భారతీయ పౌరులం. ఎస్, భారతీయ పౌరులం. మరి అలాంటప్పుడు మన దేశాన్ని రక్షించే బాధ్యత మనం తీసుకోవాలిగా. అందుకేగా ఈ సీఎం పిఎం రక్షణ వ్యవస్థ ఇవన్నీ. కానీ మన సైనికులు శత్రువుల్ని ఎదురొడ్డి పోరాడడానికి సరిహద్దులో కాపలా కాస్తూ యుద్ధం చేస్తుంటే, అలాగే వాళ్ళు యుద్ధం చెయ్యటానికి తగిన సన్నాహాలన్నీ కూడా మన సమకూరుస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు చేసేది చూస్తున్నాంగా. చూస్తూ కూర్చుంటే సరిపోతుందా? మన దేశాన్ని మనం రక్షించుకోనే ప్రయత్నం చెయ్యాలి. జన జాగరణ మహోద్యమం చాటాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయుడే. ఈ దేశాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత కలవాడే. కానీ ఈ దేశంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ వనరులు అనుభవిస్తూ ఇక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంకొక దేశానికి సంబంధించినటువంటి శత్రువులకి సంబంధించినటువంటి వాళ్ళకి సహకారం అందించటం ఎంతవరకు సమంజసం? అది ఉపేక్షించదగ్గదేనా అని నా ప్రశ్న. నిజమే, ఉపేక్షించకూడదు. అందుకే కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి. మన దేశంలో ఉన్న కలుపు మొక్కలనే దేశద్రోహుల్ని ఏరిపారేయాలి, సమూలంగా నాశనం చెయ్యాలి. అప్పుడే పరాయి దేశం వాడు మన దేశం అంటే అమ్మో, ఈ భారతదేశం మీద దండయాత్ర చెయ్యడం అంటే అంత సులువు కాదు అని భయపడుతూ ఉండాలి. అంతేగాని మనం ఓటు బ్యాంకు అనేటువంటి నిర్లిప్త భావనతో మంచితనంతో అవతల వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మనం వాళ్ళకి గౌరవ మర్యాదలు అందిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మన దేశాన్ని కూలదోసే ప్రయత్నాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు. దానికి మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళు దేశద్రోహులు కదా? నిజమే నిజమే. ఈ దేశం మనది, ఈ జాతి మనది, ఈ ధర్మం మనది, ఈ సంస్కృతి మనది, ఈ భాష మనది, ఈ ప్రాంతం మనది, అన్ని మనవే అనే భావనలో ఉండాలి. అంతేగాని
వందే మాతరం పాడనన్నవాణ్ణి, జనగణమన గీతం నిషేధించేవాణ్ణి, సరస్వతి ప్రార్థన ఎందుకు అన్నవాణ్ణి ఉపేక్షించచ్చా? వాణ్ణి గౌరవించచ్చా? వాణ్ణి అరే ఈ దేశంలో పుట్టి ఇక్కడ పదవులు అనుభవిస్తూ ఈ దేశవాసుల్ని కించపరిచేలాగా, ఈ భారతమాతని అవమానపరిచేలాగా నువ్వు చేస్తున్నటువంటి చర్చలకి తగిన శాస్తి ఇది అని వాడికి కనుక తగిన శాస్తి చెయ్యగలిగితే అప్పుడు దేశభక్తి మోసులెత్తే పౌరులే తయారవుతారు. అంతేగాని మనం వాళ్ళకి కూడా వత్తాసు పలుకుతూ, వాళ్ళని కూడా అంగీకరిస్తూ, వాళ్ళని కూడా సర్లే అనేటువంటి భావనతో వాళ్ళని గౌరవిస్తూ మర్యాదిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? ఇంకో ఈరోజు యుద్ధం వచ్చింది కదా, అదే మళ్ళీ 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 జరుగుతుంది. అయ్యా, మీరు చెప్పేదంతా అక్షర సత్యాలే. మీరు కళాకారులు కాబట్టి మీలో దేశభక్తి అణువణు ఉంటుంది. అందుకే మన ధర్మం గంగనీరు, పరధర్మం ఎండమామ. ఇది మాత్రం నిజం. నాటకానికి టైం అయింది. బషీర్ భాయ్ ఆల్రెడీ ఫోన్ చేస్తున్నాడు. బషీర్ భాయ్ ఈ నాటకంలో రామదాసు పాత్ర, మరి నేను కబీర్ పాత్ర. చీల్చి చెండాడేస్తాం, నాటకం విశ్వరూపం చూపిస్తాం. మరి వస్తాం. భారత్ మాతా కీ జై, జై హింద్, జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. యుద్ధం మొదలయ్యింది. సరిగ్గా 7 గంటలకి యుద్ధం మొదలయ్యింది. నాటకం విక్రమ్ హాల్లో. మీరు తప్పకుండా రావాలి. అయ్యో, తమరు పిలవడం నేను రాకపోవడం తప్పకుండా వస్తాను. నమస్కారం. పాపం చెట్టంత కొడుకు ఉగ్రవాదులు గోకుల్చాట్లో సృష్టించిన మారణ హోమంలో ప్రాణాలు కోల్పోయినా మత సహనం, దేశభక్తిని కోల్పోని నిజమైన దేశభక్తుడు ఈయన. ఈ నాటకానికి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. నమస్తే సదా వత్సలే మాతృభూమి, త్వయా హిందూభూమే సుఖం వర్ధితోహం, మహామంగళే పుణ్యభూమే త్వదర్థే పతత్వేషకాయో నమస్తే నమస్తే.